ప్రేక్షక మహాశయులందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినపు పాఠం యొక్క పేరు విశ్వాసము. విశ్వాసము అనే అంశం మీద మనము ఈరోజు కొంచెం ముందుకెళ్దాము. విశ్వాసంలో రెండు రకాలు ఉన్నాయి మన బైబిల్లో. విశ్వాసం ఒకటి, అతి పరిశుద్ధ విశ్వాసం అని ఒకటి ఉంది. అవి రెండిట్లో తేడా ఏమిటో ఈరోజు మనం చూసుకుందాం. దేవుని నామమున వందనములు తెలియజేస్తూ ప్రారంభించుకుందాం. ఇప్పుడు విశ్వాసము అనే అంశమే మనకు తెలిసింది. క్రీస్తునందు విశ్వాసముంచుడి విశ్వాసముంచుడి అని చెప్తారు. విశ్వాసం అంటే ఏంటో మనకి క్లారిటీ పెద్దగా తెలీదు. ఒక వాక్యం ఉంది, వెళ్దాం అక్కడికి కూడా చూద్దాం విశ్వాసం గురించి ఏం మాట్లాడతారు. ఇప్పుడు రోజు ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడు అనేది మనం నమ్ముతాం. ఈరోజు సూర్యుడు ఉదయించాడు, రేపు కూడా సూర్యుడు ఉదయిస్తాడు అని నమ్మేది ఒక విశ్వాసం. రెండోది, మనం బ్యాంకులో డబ్బులు దాచుకుంటాం కదా, ఆ బ్యాంకులో డబ్బులు దాచుకుంటే అవి సేఫ్గా ఉంటాయి, క్షేమంగా ఉంటాయి, దొంగలు ఎవరు ఎత్తుకెళ్ళిపోరు, మనకు కావలసినప్పుడు పోయి తెచ్చుకోవచ్చు అని మనకి బ్యాంకుల మీద ఒక విశ్వాసం. ఆ విధంగా మనం అదొక రకమైన విశ్వాసం. ఓకే, ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన భారతదేశంలో ఆవులని వాటిని పూజ చేస్తారు, వేరే వేరే జంతువులని లేకపోతే దేవుళ్ళని. అవి దైవంతో సమానం, లేకపోతే ఏదో చూపిస్తున్నారు దాని మీద ఒక దేవుడి యొక్క వాహనం అని మన విశ్వాసం. రైట్. అలాగా ఎవరికి ఉండే విశ్వాసాలు వారికి ఉంటాయి. ఏ మతస్థులకు ఉండే విశ్వాసాలు ఆ మతస్థులకు ఉంటాయి. మనకి కూడా ఒక విశ్వాసం ఉంటుంది. అదిగో ముస్లిమ్స్ వారు అల్లాని దేవుడిగా భావిస్తారు, ఒకవైపు ఒక దిక్కు వైపు తిరిగే ప్రార్థన చేస్తూ ఉంటారు, అది వారి విశ్వాసం. ఓకే. ఇకపోతే బౌద్ధిజం ఉంది, వారు దేన్ని విశ్వసిస్తారో మనందరికీ తెలుసు. అహింస సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ఆ ప్రకారం వాళ్ళు ప్రత్యేకమైన డ్రెస్సింగ్ చేసుకుంటూ వాళ్ళు జీవిస్తూ ఉంటారు, అది వారి విశ్వాసం. అయితే మనకున్న విశ్వాసం ఏమి, మన యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకు మనకుండే విశ్వాసం ఏమి, ఇది మనం తెలుసుకుందాం. లోకంలో విశ్వాసములకు అనేక ఉదాహరణలు చెప్పొచ్చు. ఇలాంటివి నేను చెప్పినటువంటివి ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నటువంటివి. అయితే మన విశ్వాసం ఏంటో తెలుసుకుందాం. మన విశ్వాసం గురించి హెబ్రీలో 11వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవని రుజువునై ఉన్నవి. అంటే గాలి మనకి కనిపించదు, అదృశ్య రూపంలో ఉంటుంది, కానీ గాలి ఉన్నదని మనం నమ్ముతున్నాం. గాలిలో ఆక్సిజన్ ఉందని నమ్ముతున్నాం, గాలిలో నైట్రోజన్ ఉందని నమ్ముతున్నాం, అణువులు ఉన్నాయని నమ్ముతున్నాం, అణువులోని ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉన్నాయని నమ్ముతున్నాం, మన రక్తంలో రెడ్ సెల్స్ వైట్ సెల్స్ అనేటివి ఉన్నాయని నమ్ముతున్నాం. ఇవన్నీ మనకు కనబడవు. మనకు కనబడకపోయినా ఇవి ఉన్నాయి అని మనం నమ్ముతున్నాం. కాబట్టి ఇది విశ్వాసము అని అనొచ్చు. అదే బైబిల్ చెప్తుంది అనమాట. అదృశ్యమైనవి ఉన్నవని నమ్ముటకు రుజువునై ఉన్నది అని చెప్తున్నది. అయితే దేవుడు మరియు ఉనికి, దేవుడు ఉన్నాడనే మనం నమ్ముతున్నాం కాబట్టి మనం మతంలో ఉన్నాం. లేకపోతే మనమే కాదు, ఎవరు కూడా ఒక మతాన్ని ఒక దేవుణ్ణి ఆచరించుకొని ఫాలో అవుతూ ఉన్నారు అంటే ఉన్నాడనే విశ్వాసం, అంతే. మనకేం కనిపించడు ఆయన. ఇలాగిన విశ్వాసం 3 రకాలుగా విభజింపవచ్చునట. ఏమిటి? రక్షణ ఇచ్చే విశ్వాసము. మనం నమ్మే దేవుడు మనల్ని మోక్షానికి తీసుకెళ్తాడని, మనల్ని పునరుద్ధానం చేస్తాడని ఒక నమ్మకం మనకుంది. మనల్ని మరణం నుంచి రక్షిస్తాడని ఒక నమ్మకం. ఆ నమ్మకమే ఒక విశ్వాసం. బైబిల్ నందు యోహాను 3:16లో ఏం చెప్తారంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించను. మనం యేసుక్రీస్తుని విశ్వసిస్తే మనం నశించిపోకుండా నిత్యము జీవించే ఉంటాము అని క్రైస్తవ విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టి మనం క్రీస్తులోకి వచ్చాం. ఇక అనుదిన విశ్వాసం ఏమిటో చూద్దాం. బైబిల్ అందు ఏముంది? మా అనుదిన ఆహారం మాకు దయచేయము అంటాం. అంటే ఈరోజు ఫుడ్ మాకు దొరుకుతుంది. దేవునికి ప్రార్థన చేసుకుంటే మనకి ఆహారానికి కరువు ఉండదు, మనకు ఆహారం దొరుకుతుంది.
వెదర్ ఇట్ ఈస్ స్పిరిచువల్ ఆర్ ఫిజికల్. భౌతికమైన ఆహారమైనా అవ్వచ్చు, ఆత్మీయమైన ఆహారమైనా అవ్వచ్చు, మనకు దొరుకుతుంది అని మనకు ఒక నమ్మకం. ఆ నమ్మకమే విశ్వాసం. ఇక సిద్ధాంతాలపై విశ్వాసం. ఈ సిద్ధాంతాల విశ్వాసం వలనే ఇప్పుడు మనకి క్రైస్తవ్యంలో ఇన్ని డినామినేషన్లు అవి ఇవి వచ్చాయి. డినామినేషన్ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం కరెక్ట్ అని వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు, అందులో కొనసాగుతూ ఉంటారు. ఈలాగన 3 రకాల విశ్వాసములను ప్రజలందరూ తమ అనుదిన జీవితంలో ఏదో ఒక విధంగా ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. అయితే అసలైన విశ్వాసం ఇంకోటి ఉంది, అది బైబిల్లో రాయబడి ఉంది. అదేంటో చూద్దాం. యూదా 1:20 ఏం రాస్తారంటే, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు అంటాడు. ఈ అతి పరిశుద్ధమైనది ఏంటి? అది విశ్వసించు అన్నాడంటే అదొక విశ్వాసం. పరిశుద్ధమైన విశ్వాసం ఉంటుంది, అతి పరిశుద్ధమైన విశ్వాసం ఉంటుంది, మామూలు విశ్వాసం ఉంటుంది. ఈ విశ్వాసాల్లో మళ్ళీ ఇన్ని రకాల తేడాలు ఉన్నాయా అని మనకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ చూద్దాం ఇదేమిటో. ఇది ఏమిటంటే, ఈ అతి పరిశుద్ధ విశ్వాసం అనగా దానిని కట్టుకొనుటకు అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అతి పరిశుద్ధమైన విశ్వాసం అంటే ఏంటో తెలియాలి, దాని మీద ఏం కట్టుకోవాలో అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. యూదా 1:3 ఏముంటుందంటే, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలను. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ, ఆ బోధే మన బైబిల్ గ్రంథం. ఆ పరిశుద్ధులే బైబిల్ రైటర్స్, అంటే రచనకర్తలు అన్నమాట. అంటే దేవుడు ఒక్కొక్క వ్యక్తి ద్వారా మనకి ఒక్కొక్క గ్రంథాన్ని అందించారు కదా, ఆ ప్రకారం ఆ గ్రంథాలను రచించిన ఈ రచయితలందరూ పరిశుద్ధులని అనుకుందాం. వారి ద్వారా మనకి దేవుడు అప్పగించిన దాన్నే మనం ఎప్పటికీ ఫాలో అవుతూ ఉన్నాం. ఈ ఫాలో అవుతున్న సత్యం ఏదైతే ఉందో అది కరెక్ట్ అని మనం నమ్మాలి. అది ఒక విశ్వాసం. ఎందుకు అంటే ఈ అప్పగించి రాయించారని మనం నమ్ముతున్నాం కదా బైబిల్ గ్రంథాన్ని. ఇది ఒక్కసారే అప్పగింపబడింది. అంటే ఒక 1500 సంవత్సరాల క్రితం నుంచి క్రీస్తు శకం 100 వరకు ఆ మధ్యకాలంలో ఏమేమైతే దేవుడు అప్పగించగా మనుషులు రాసి మన చేతికి ఇచ్చారో అదియే. దాని తర్వాత ఇంకేమీ రాయబడినా దాన్ని మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ మార్జిన్లో దేవుడు ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడైతే వాళ్ళు రాశారో దానిని మాత్రమే మనం తీసుకోవాలి తప్పించి అంతకు ముందువు కానీ అంతకు తర్వాతవు కానీ మనం తీసుకోవటానికి వీలు పడదు. కాబట్టి పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడింది కాబట్టి దాని మీద మనం విశ్వాసం ఉంచాలి. వాళ్ళకి అప్పగించబడిన తర్వాత ఇంకొక గ్రంథం వచ్చిందండి, ఈ గ్రంథం వచ్చిందండి, ఇది కూడా దైవ ప్రేరితమైన గ్రంథమేనండి అని చెప్తే కూడా మనం దాన్ని స్వీకరించడానికి వీలు లేదండి. అంచేత ఒక్కసారి అప్పగింపబడిన విషయం ఏమిటి అంటే అది బైబిల్లో లిఖించబడి ఉన్నది. కాబట్టి బైబిల్ తప్పించి వేరే ఏదైనా కానీ, ఏ గ్రంథమైనా కానీ, ఇంకేదైనా కానీ దాంట్లో దేవుడిదే, ఇది కూడా దేవుడే ఇచ్చాడు అని చెప్పబడినా కానీ మనం దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అతి పరిశుద్ధమైన విశ్వాసం దేవునికి అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడింది. చూసారా, అక్కడ మోషే గారు రాసిన మొదటి గ్రంథం నుంచి యోహాను గారు రాసిన ఆఖరి గ్రంథం వరకు ఇవి అన్నీ రాయించిన వారు ప్రభు అయిన క్రీస్తు వారే. అప్పటికి ప్రభు లేడు, భూమి మీదకి రాలేదు ఇంకా. కానీ ఇవన్నీ కూడా ఆయన ద్వారానే ఆయా రచయితలు రాశారని మనకి తేటతెల్లంగా చెప్పబడుతుంది. కాబట్టి ఒక్కసారే ఇవ్వబడిన ఈ వాక్యాన్ని మాత్రమే మనం స్వీకరించాలి, ఆ వాక్యాన్ని మాత్రమే మనం విశ్వసించాలి. ఈ విశ్వాసమును గురించి అర్థం చేసుకున్నట్టుకు కుమారుడు తనతో పాటు ఏమి తెచ్చినా ముందుగా మనం తెలుసుకుందాం. యోహాను 1:17 ఏమంటాడంటే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిను. ఓకే, ధర్మశాస్త్రం అంటే రిటర్న్గా రాయబడిన లేఖనాలు, అవి మోషే ద్వారా ఇచ్చాడు. అయితే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈయన ఇచ్చింది ఏంటంటే కృప సత్యము అట. కృప అంటే ఏంటంటే ఎవరైనా మనం కష్టపడి పనిచేస్తే జీతం ఇచ్చాడు అనుకోండి,
అది వాడు మన మీద కృప చూపించాడు అంటే తప్పు. అదేం కృప కాదు. మనం ఏ పని చేయకపోయినా మన కోసం అన్ని పనులు చేసేది ఏమైనా ఉంటే అది మన మీద దయతలిచి కృప చూపించినట్టు లెక్క. తప్పించి పని చేసిన దానికి జీతం పొందుకొనుట కృప ఏమీ కాదు. కాకపోతే యేసు ప్రభు వారు మనకిచ్చిన జీవము, పునరుద్ధానం అనేటువంటి ఒక అవకాశం, మనల్ని అందరినీ ఫ్రీగా పునరుద్ధానం చేస్తానని చెప్పాడు కదా. దానికి మనం యేసుక్రీస్తుకి ఏమీ చెల్లించలేదు, ఫ్రీగా వచ్చిన ఆఫర్ అది. ఈ ఆఫర్నే కృప అంటారు. ఇక సత్యము అంటే ఏమి? కృపయు సత్యము రెండు మాటలు కదా ఇవి రెండు. ఈ యేసుక్రీస్తు కృప అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాము. సత్యం అంటే ఏమంటే ఆ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన మాట్లాడాడు మనతో. ఏం మాట్లాడాడు? ఏమో ప్రామిస్ చేశాడు కదా, ఆ ప్రామిసే సత్యము. యేసుక్రీస్తు ద్వారా కలిగిన ఈ కృపయు సత్యమును దేవుని యొక్క మాటలే. దేవుని యొక్క మాటలే. ఆ మాటల్లోనే మనకు చెప్పారు, నేను మీ అందరినీ పునరుద్ధానం చేస్తాను అని చెప్పింది ఆయన కృపతో కూడిన మాట. ఈ ప్రణాళిక మొత్తం మనకు తెలియజేసింది అది సత్యం. యేసు దేవుని మాటల పలికను క్రింద వాక్యం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. క్రింద వాక్యం ఏమో చూడండి, యోహాను 3:34. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించను గనక ఆయన దేవుని మాటలే పలికను. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద పలికిన ప్రతి మాట కూడా దేవుని మాట అయి ఉన్నది. దేవుడు తన ద్వారానే ఆయన ఏం చెప్పాలనుకున్నారు దేవుడు, అది యేసుక్రీస్తు ద్వారా మనకు తెలియజేశారు అని ఈ లేఖనం మనకు చెప్తూ ఉంటుంది. యోహాను 17:17 ఏం చెప్తున్నారు? నీ వాక్యమే సత్యము. ప్రభువారు ఏం మాట అయితే మనకు చెప్పారో అది ఏ సత్యము. అయితే మిగతా వారు చెప్పినవి సత్యాలు కావా అంటే, యేసుక్రీస్తు కన్నా ముందు చెప్పినవి కూడా యేసుక్రీస్తు గారి ద్వారానే చెప్పబడ్డాయి అవి కూడా. కాబట్టి ఇక్కడ ప్రభువారు చెప్పిందే సత్యము అంటే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చిన తర్వాత చెప్పిన మాటల సత్యం, అంత ముందు సత్యం కాదు అని అనుకోవడానికి వీల్లేదు. అది కూడా ఆయన ద్వారానే చెప్పబడ్డాయని ఇందాక ఒక స్లైడ్లో మనం చూసాము, గమనించండి. దేవుని మాటలే సత్యము. ఈ సత్యవాక్యములను యేసు తన శిష్యులకు బోధించను. మరియు ఈ సత్యవాక్యముల ఆధారం చేసుకొనక కట్టబడినదే అతి పరిశుద్ధమైన విశ్వాసము. ఇప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యుల ద్వారా ఏమైతే మాటలు మనందరికీ తెలియజేశారో ఆ వాక్యములను వింటూ దాని మీద మనం బలపడుతూ ముందుకు సాగినప్పుడు ఆ విశ్వాసం అనేది అతి పరిశుద్ధమైన విశ్వాసం అవుతుంది. ఆ మాటల మీద మనం డెవలప్ అవుతూ మన దైవ జ్ఞానాన్ని పెంచుకొనుటే దాని మీద కట్టుకొనుట అంటే అర్థము. ఇక్కడ చూడండి. కాబట్టి బైబిల్ నందు వ్రాయబడిన ప్రకారము సత్యము అని దేవుని మాటలు ఆధారపడి ఉన్న విశ్వాసమే ఈ అతి పరిశుద్ధమైన విశ్వాసము. దట్ ఈస్ హోలీ బైబిల్. నిజంగా ప్రపంచంలో ఎందరు సత్యమును అన్వేషిస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్. మనం కూడా అన్వేషిద్దాం. ఇప్పటి వరకు మనం సత్యంలోనే ఉన్నామని మనం భావిస్తాం, కానీ అందులోంచి మనం ఏమైనా బయట ఉన్నామేమో చెక్ చేసుకుంటే సరిపోతుంది. మన చుట్టూ ఎందరో వారికి వారే సత్యవంతులు అని భావించుకుంటారు. మనం కూడా అట్నే భావించుకుంటున్నాం ఈ రోజు వరకు. దీనిని మీరు విశ్వసిస్తున్నారా లేదో ఇప్పుడు చూడండి. ఈ పాయింట్లు ఎలా ఉంటాయి అనగా, మీరు బైబిల్ని సత్యమని విశ్వసిస్తున్నారా? ఓకే. నేను అనేకులు బైబిల్ మీద పరిపూర్ణ నమ్మకమును లేదా విశ్వాసమును ఉంచటం లేదు. హెబ్రీ 1:1-2 ఏం చెప్తుందంటే, పూర్వకాలం ముందు నానా సమయముల్లోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు దేవుని కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఇది ఇంతకు ముందు కూడా మాట్లాడాడు, వేరే వేరే రకాలుగా ప్రవక్తల ద్వారా వారి ద్వారా మాట్లాడారు. అయితే ఇప్పుడైతే దేవుడు తన ద్వారానే, కుమారుని ద్వారానే డైరెక్ట్గా మాట్లాడారు. ఇది దేవుడు తన మాటలు బయలుపరిచే పద్ధతి అన్నమాట. అయితే పూర్వకాలమందు అంటే పాత నిబంధన కాలంలో సూచిస్తుందండి. నానా విధములైన అంటే పాత నిబంధన కాలంలో తీసుకోబడిన 1600 సంవత్సరాలలో సూచిస్తుంది. నానా విధములుగా అంటే ఏమి? అది ప్రవక్తల ద్వారా, దేవదూతల ద్వారా చెప్పబడిన ప్రవచనము, చిహ్నములు, ఛాయలు ఇవన్నీ ఉంటాయి పాత నిబంధనలు. ఆ ప్రకారం చెప్పబడింది. ఆ విధంగా మాట్లాడారు దేవుడు. అయితే ఈ దినముల అంతమందు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పటికనమాట.
కొత్త నిబంధన కాలంలో ఆయన యూదుల యుగము యొక్క ఆకరణ 100 సంవత్సరములను సూచిస్తుంది. ఇక్కడ కుమారుని ద్వారా అనగా 12 మంది అపోస్తలులు బయలుపరిచిన మాటలు మరియు ఆయన కొరకు వారు రాసి పెట్టిన మాటలను సూచిస్తుంది అన్నమాట. ఇది మొత్తానికి ఈలాగని దేవుని మాటలు 2 భాగములుగా విభజింపబడుతున్నాయి. ఒకటి పాత నిబంధన 39 పుస్తకాలు, కొత్త నిబంధన 27 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు యందు దేవుని మాటలు అనే సత్యము బయలుపరచబడి ఉన్నది. ఈ 66 పుస్తకాలు దేవుని ద్వారా సంపూర్ణముగా బయలుపరచబడింది. అది ఆది కాండం నుండి ప్రకటన గ్రంథంలో ముగింపబడుతుంది. ప్రకటన 22:18-19 ఏమి రాస్తారంటే, ఎవరైనా వీటిని మరేదైనా కలిపిన ఎడల, ఎవరైనా ప్రవచన గ్రంథమునందున్న సత్యములను ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములోని పరిశుద్ధ పట్టణంలోనికి వానికి పాలు లేకుండా చేస్తారు అని చెప్పారండి. ఏమిటో చూద్దాం. ఇది అవునా? ఇది దేవుని వాక్యంలో ఏదైనా తీసివేయరాదని కలపరాదని హెచ్చరించే దేవుని ఆదేశం. ఓకే, ద్వితీయోపదేశకాండంలో కూడా ఇదే మాట చెప్తారు. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయబడి దీంట్లో ఏమీ కలపకూడదు, ఏమీ తీసేయకూడదు. సామెతల గ్రంథంలో కూడా ఏమంటారంటే, ఆయన మాటలు ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గర్జింపునమో అప్పుడు నీవు అబద్ధికుడు పోగుదువు అని కూడా చెప్తా ఉంటారు. అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఈయన చూడండి, దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకోలేదు అని ఈయన రాశారు 20:27లో. దేవుని సంకల్పం ఏమై ఉన్నదో, మనకి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారో అవన్నీ కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తమ శిష్యులకు తెలియజేశారు. అయితే యేసుక్రీస్తు శిష్యులు వాటన్నిటినీ గ్రంథస్థం చేసి ఆ గ్రంథంలో పొందుపరిచారు. ఇప్పుడు శిష్యులు రాసిన ఈ గ్రంథాన్ని మనం చదివినప్పుడు దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు అంటే దేవుడు ఏది మర్మంగా ఉంచలేదు, సమస్తము ఇందులోనే ఉంచేశాడు మనకు అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు మనకి ఏమీ అర్థం కావట్లేదు అని అంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ అంశాల మీద మనకు అవగాహన లేదు, ఎప్పటికీ మనం క్రైస్తవులు అయ్యాంగానే. అయితే ఆ అంశాల మీద అవగాహన అవ్వట్లేదు అంటే మనం అర్థం చేసుకోవడం చేతకాలేదని అనుకోవాలి తప్పించి దేవుడు మనకి చెప్పలేదు అని మాత్రం అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు నేనేమి దాచుకోనలేదు, అన్నీ మీకు తెలియజెప్పుతున్నాయి ఆయన యొక్క మాటలను గురించి చెప్తున్నాడు. నేడు మన చేతిలో ఉన్న బైబిల్ నందు ఆ వాక్యమును కలుపుటకు తీసివేయటకు వీలు లేకుండా ఉంది. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు చాలా ఆశ్చర్యంగా లేదు అన్నట్టే మన బైబిల్ గ్రంథమందు 2 భాగములుగా కల్పితములుగా చేర్చబడినాయి. అంటే ఈ 2 భాగాల్లో కల్పితాలు ఉన్నాయట. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? NIV బైబిల్ వర్షన్ ఒకటి, ఆంగ్ల బైబిల్ అనువాదం ద్వారా స్పష్టంగా నిరూపించబడ్డాయి. చూద్దాం, చూద్దాం. 2 చోట్ల యాడింగ్స్ ఉన్నాయి, అక్కడ యాడ్ చేయకూడదు, తీసేయకూడదు అని చెప్పారు. కానీ మూల ప్రతులు అంటే మీకు తెలిసే ఉంటుంది. ముద్రణా యంత్రము కనిపెట్టక ముందు బైబిల్ గ్రంథమును గొర్రెలు పశువుల చర్మంతో చేతితో రాశారు. అది అలా ఉంటాయి ఆ చర్మపు చుట్టలు. ఆ తర్వాత కాబట్టి పూర్తి బైబిల్ గ్రంథం మరలా వ్రాయవలసిన ఆవశ్యకత ఏర్పడినప్పుడు ఆలోచించి చూడుడి ఎంత శ్రమ. అలాంటి కాగితాలు అంటే కాగితాలు కాదు, అవి చర్మపు చుట్ల మీద రాయడం అంటే ఎంత కష్టమో మీరు ఒకసారి ఆలోచించండి. అదంటే హ్యాండ్ రిటన్ అండి, అప్పుడు చేతితో రాసినవి అనమాట. అయితే కింగ్ జేమ్స్ వర్షన్ అని ఒక బైబిల్ ఉన్నది మనకి. ఇది క్రీస్తకం 1611లో ముద్రించబడింది. మూల ప్రతుల నుండి 16వ శతాబ్దంలో ముద్రించబడిన సుమారు 100 సంవత్సరముల ముందు నుండి ఇది జరుగుతూ ఉన్నది. అయితే ఈ కింగ్ జేమ్స్ వర్షన్ రాసిన తర్వాత దీనికి కొన్ని చర్మపు చుట్టలు దొరికాయి. మృత సముద్రం దగ్గరలోని కుమ్రాన్ గుహల్లో దొరికాయండి ఇవి. వీటిని మీరు మామూలు నెట్లో కూడా పరిశోధించుకుంటే దొరుకుతాయి. చూడండి, ఆ క్రీస్తు శకం 1940వ సంవత్సరంలో మృత సముద్రం దగ్గర డప్పుతో కప్పబడిన కుమ్రాన్ గుహల్లో 2వ లేదా 3వ శతాబ్దంలో రాయబడిన చర్మపు చుట్టలు కనుక్కున్నారు. అప్పటికి బైబిల్ తయారైందండి. గ్రహించండి పాయింట్. అవి దొరికిన తర్వాత బైబిల్ రాయడం కాదు, బైబిల్ ముందే తయారైంది. ఇక్కడ మళ్ళీ చర్మపు చుట్టలు దొరికాయి. ఆశ్చర్యంగా సుమారు 1500 సంవత్సరాలకు పైగా ఈ చర్మపు చుట్టలు ఉప్పుచే భద్రపరచబడి ఉన్నవి. అప్పుడు
బైబిల్లో అలా చేర్చబడిన ఆ రెండు పెద్ద వాక్య భాగాలు ఏంటంటే మార్కు 16వ అధ్యాయం 9 నుంచి 20 వరకు అది యాడ్ చేయబడింది. అది మూల ప్రతుల్లో లేదట, ఆ ఒరిజినల్లో. అప్పుడు తెలిసిందనమాట మనకి బైబిల్ తయారు చేసిన తర్వాత. ఇక యోహాను 7వ అధ్యాయం 53వ వచనం ఒకటి, 8వ అధ్యాయం 11వ వచనం ఒకటి. 8వ అధ్యాయం 11వ వచనం. ఫ్రమ్ 53 to 8:11. 53, అత్యంత నమ్మకమైన ఈ మూల ప్రతుల నుండి అత్యంత ప్రాముఖ్యమైన మూల ప్రతుల మరియు పురాతన సాక్ష్యములను మార్కు 16 అధ్యాయం 9 నుంచి 20 మరియు యోహాను 7వ అధ్యాయం 7:53, 8-11 వాక్య భాగములు లేవు. ఆ మూల ప్రతుల్లో లేవట. ఇప్పుడు అంటే కుమ్రాన్ గుహల్లో దొరికిన మూల ప్రతుల్లో లేవు, అప్పటికే బైబిల్ ప్రింట్ అయిపోయి ఉన్నది. దీనిని మనం గమనించాలి. ఇది మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ ప్రకారం లోతైన బైబిల్ పఠనం అవసరమైన రెండు ముఖ్యమైన తర్జుమాలు అవేమనగా కింగ్ జేమ్స్ వర్షన్ ఒకటి, ఇంటర్నేషనల్ వర్షన్ న్యూ ఇంటర్నేషనల్ NIV బైబిల్ అంటాం మనం, అదొకటి. ఈ రెండు రాయబడాయి. దేవుడు బయలుపరిచిన రాయించిన ఆయన మాటలపై విశ్వాసం పడినందువలన దేవుని మాటలు స్పష్టంగా తెలుసుకొనుట ఆవశ్యకమై ఉన్నది. ఇప్పుడు దేవుని మాటలు స్పష్టంగా ఎవరు తెలుసుకుంటారో వారు అతి పరిశుద్ధమైన విశ్వాసంలో ఉన్నట్లు మనం భావించాలి. అపోస్తల కార్యం 17:11 ఏముంటుందంటే, వీరు దశలోనికలో ఉన్నవారు అంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శిలువలో చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుతూ వచ్చిరి. ఈ మాట ఎందుకు చెప్పబడుతుంది అంటే, ఇప్పుడు మనకి బోధకులు చేస్తున్న బోధలు ఒరిజినల్గా ఉన్నవా లేవా అనేది మనం పరిశోధించవలసి ఉంది. మన ఇంటికి వచ్చిన తర్వాత అది అలా ఉన్నదో లేదా అనేది మనం లేఖనాలు పరిశోధించాలి. వాళ్ళు అట్నే చేశారు. ఆ పాత అపోస్తల కార్యములో వాళ్ళు పౌలు శిలువలో చెప్పిన ప్రసంగాలు వినేసి ఇంటికి వెళ్ళి లేఖనాలు పరిశోధించేవారట, ఆ ప్రకారం ఉన్నదో లేదా అని. మనలో ఎంతమంది అలా పరిశోధిస్తున్నారో మనం గమనించుకోవాలి. ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలి. మనకు బోధకులు ఏం చెప్తున్నారో అది ఆ ప్రకారం ఉన్నదో లేదో అనేది మనం చెక్ చేసుకున్న రోజున మనం అతి పరిశుద్ధమైన విశ్వాసంలో ఉన్నట్టు లెక్క. మనకి ఎలాంటి విశ్వాసం ఉన్నదో ఇక్కడే మనకు తెలుస్తుంది. ఇది కేవలం విశ్వాసమా లేక అతి పరిశుద్ధ విశ్వాసమా అనేది ఇప్పుడు మనం మోస్ట్లీ మన క్రైస్తవ సహోదరులందరూ విశ్వాసంలోనే ఉన్నాం. ఈ పరిశోధించేది ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు మనం విశ్వాసంలో నుండి అతి పరిశుద్ధమైన విశ్వాసంలోకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం ముఖ్యమే. ఎందుకంటే జవాబు ముఖ్యమైనది. ఎందుకంటే మనం దేవుని మాటలు చదివినప్పుడు నీ వాక్యమే సత్యము అని రాసి ఉంది. ఆ వాక్యంలో బోధకులు చెప్పేది వాక్యంలో లేకపోతే అది సత్యం కాదనే లెక్క. కాబట్టి ప్రియమైన వారలారా, ఇప్పుడు చూద్దాం 1 తిమోతి 4:1 కడవరి దినములలో కొందరు అబద్ధీకులు వేషధారణ వలన మోసపురుచు ఆత్మలు ఎందును దెయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నది. కాబట్టి మనం వింటున్న బోధనని కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేసుకుని లేఖనంతో మ్యాచ్ చేసుకుని చూసుకోకపోతే మనం విశ్వాస భ్రష్టులం అయిపోతాం. ఎందుకంటే మనం వింటున్న బోధల్లో దెయ్యాల బోధలు కూడా ఉంటాయి. అంచేత అది దెయ్యపు బోధ దేవుని బోధ మనం తెలుసుకోవాలంటే నీ వాక్యమే సత్యము, ఆ సత్యమైన వాక్యంతో మనం దాన్ని టాలీ చేసుకొని చూసుకోవాల్సిన అవసరం మనకున్నది. బైబిల్ వాక్యానుసారం కానీ విశ్వాసము దెయ్యముల సంబంధమైనది. దానిని గురించి చదువుదాం. అదేమిటో యోహాను 8:46 ఉంటుంది. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు వాడు తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. కాబట్టి దెయ్యముల బోధ అంటే అక్కడ ఉన్నట్టుగా కాకుండా వేరేది చెప్పేదే అబద్ధం. ఆ అబద్ధాలకు జనకుడు సైతానుడే. కాబట్టి అటువంటి బోధ మనం వినేటప్పుడు అది సైతాను బోధ అని మనం గుర్తుపట్టాలి. మనకున్నది అతి పరిశుద్ధమైన విశ్వాసమా లేక విశ్వాసం మాత్రమేనా అనేది అక్కడ తెలుస్తుంది. మనం క్రిందన్న కార్యముల గురించి ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామో చూద్దాం. చూడండి, మనిషి ఆత్మ, దానిని గురించిన ఉపదేశము. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే మనం చచ్చిపోగానే మన లోపల నుంచి బయటకు వెళ్ళిపోయే ఒక దెయ్యమా?
అలాంటివి మనకి క్లారిటీ లేదు. అందరూ లోకమందరూ ఏమనుకుంటున్నారో మనం కూడా అదే అనుకుంటున్నాం ఇప్పుడు. కాబట్టి దీని విషయం క్లారిటీ బైబిల్ ఇస్తుంది, అది మనం తెలుసుకోవాలి. రెండోది త్రిత్వము, ట్రినిటీ గురించి 2వ శతాబ్దం నుంచి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచం అంతా ట్రినిటీ మీద 2 భాగాలుగా విడిపోయింది. త్రిత్వాన్ని అంగీకరించేవారు ఒక వర్గం, త్రిత్వాన్ని వ్యతిరేకించేవారు ఒక వర్గంగా ఉన్నారు ఇప్పుడు సమాజంలో. కాబట్టి ట్రినిటీ కరెక్టా కాదా, దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది, త్రిత్వాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేది మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. ఇక నరకం అనే అంశాన్ని చూపించి మనం అనేక మందిని క్రైస్తవులుగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నరకం అనేది ప్రపంచంలోని మిగతా మతాల్లో కూడా కొద్ది గొప్ప దీన్ని టచ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ నరకం నిజంగా బైబిల్ చూపిస్తుందా, నరకం అనేది ఉందా లేదా, బైబిల్ ఏం చెప్తుంది అనే అంశం కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక బైబిల్ నందు కాల లెక్కలు అంటే క్రొనాలజీ అంటారండి, దీన్ని టైం లైన్ అంటారు. ఆదాం నుంచి యేసుక్రీస్తు వరకు, ఆదాం నుంచి అబ్రహాం వరకు ఎంత అయింది, అబ్రహాం నుంచి యేసుక్రీస్తు వరకు టైం లైన్ ఎలా ఉంది, యేసుక్రీస్తు నుంచి ఇప్పటి వరకు టైం లైన్ ఎలా ఉంది, ఈ క్రొనాలజీ తెలుసుకోవడం కూడా బైబిల్లోనే ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ అంశాలను మనం స్మరించామా లేదా, ఇవన్నీ మనకు ఎందుకండి అనేవాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. కానీ డెఫినెట్గా మనం వీటిలన్నిటి గురించి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే మనం అతి పరిశుద్ధమైన విశ్వాసంలో ఉన్నట్టు మనం తేటతెల్లమవుతుంది. అంత్యక్రీస్తు 666 గురించి ప్రతి చోట యూట్యూబ్లో కానీ ఇక్కడ కానీ బయట కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. మనకేం తెలుసు 666, ఒక్కొక్కరు చెప్తా ఉంటారు దీని గురించి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. కాబట్టి ఈ 666 అనే అంశం మీద బైబిల్ ఏం చెప్తుందో మనం దాని మీద పూర్తి క్లారిటీతో ఉండాలి. అలాగనే అపవాది అయిన సైతాను, ఈ సాతాను గురించి ఏం రాశారు, మనకేంటి, వీడు ఎలా ఉంటాడు, వీడితో మనకి పని ఏమిటి, వీడు ఎలాగ మనల్ని ప్రభావితం చేస్తాడు, అసలు చేయగలుగుతున్నాడా లేదా, బైబిల్ తల కింద పెట్టుకొని పడుకుంటూ వీడు మన దగ్గరికి రాడా, లేకపోతే బైబిల్ చేతిలో ఉంటే వీడు మన జోలికి రాడా, ఇలాంటివన్నీ కూడా క్లియర్గా తెలుసుకోవాల్సిన అంశం ఉంది. తర్వాత మన ప్రభు అయిన యేసు 2వ రాకడ, ఇది ఒక వివాదాస్పదమైన అంశం. కొన్ని వేల సంవత్సరాలుగా ఇదిగో వచ్చాడు, అదిగో వస్తాడు, ఇక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, తలుపు దగ్గర నిలబడ్డాడు, లోపలికి వచ్చేసాడు, భోజనం చేస్తున్నాడు, ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. ఇక సైన్స్ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఆకాశంలో లేజర్ బొమ్మలు చూపించి అదిగో యేసు ప్రభు, ఇదిగో యేసు ప్రభు అంటారు. మేఘాల్లో యేసు ప్రభు కనిపించాడని యూట్యూబ్లో బోల్డ్ వీడియోలు ఉంటాయి. ఇది కరెక్టేనా, బైబిల్ ఇలాగే చెప్తుందా, దీని గురించి మనకి ఏమైనా అవగాహన ఉందా? ఈ అవగాహన ఉంటేనే కదా మనం అతి పరిశుద్ధమైన విశ్వాసంలో ఉన్నట్టు లెక్క. ఇక సంఘము, ఏ సంఘానికి ఆ సంఘం, మా సంఘమే గొప్ప అని చెప్పుకుంటారు. యేసుక్రీస్తుకు సంబంధించిన క్రీస్తు సంఘం ఉంటుంది, అది మాదే గొప్ప అంటారు. బాప్టిస్ట్ సంఘాలు మావే గొప్ప అంటారు. పెంతెకోస్తు సంఘాలు మావే గొప్ప, లూథరన్ సంఘాలు మావే గొప్ప, ప్రెస్బిటేరియన్ సంఘాలు మావే గొప్ప. ఈ రాగా చెప్పుకుంటూ పోతే ప్రతి డినామినేషను వాళ్ళది ఒక సంఘము, వారు ఒక కరెక్ట్, మాదే కరెక్ట్ అంటారు. వాళ్ళు అలా కరెక్ట్ అని చెప్పడానికి కూడా వారు కొన్ని లేఖనాలు చూపిస్తారు మన బైబిల్లోవే. మరి ఏది కరెక్ట్, ఈ విషయంలో మనకు క్లారిటీ ఉండాలి కదా. సంఘం అంటే ఏమి, సంఘాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది, నీ వాక్యమే సత్యము అనేటప్పుడు ఆ సత్యము సంఘం గురించి ఏం చెప్తుందో మనం తెలుసుకోవాలా. అది తెలుసుకున్న నాడు మనం అతి పరిశుద్ధమైన విశ్వాసంలో ఉంటాం. ఇక దేవుని రాజ్యం ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉందంటారు. మనం సింపుల్గా పరలోకం ఎక్కడుందంటే ఆకాశంలో ఉన్నదంటారు. ఇవన్నీ చెప్తా ఉంటాము, నీ రాజ్యం వచ్చిన గాక అని ప్రార్థన చేస్తాం. ఎక్కడికి వచ్చిన గాక, ఆకాశం ముందు జరిగినట్లుగా భూమి ముందు జరుగును గాక అని మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నదంటే ఆకాశంలో ఉన్నదని చెప్తాం. ఈ విధమైన కన్ఫ్యూషన్, స్టేట్ ఆఫ్ కన్ఫ్యూషన్ అంటాం దీన్ని. ఈ విధంగా ఉన్నప్పుడు మనము దేవుని రాజ్యం గురించి మనకి ఏం తెలుసు, బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ లోపల ఏముందో మనం పరిశోధించి తెలుసుకోగలిగిన నాడు మనం అతి పరిశుద్ధమైన విశ్వాసంలో ఉండినట్టు లెక్క. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈ ఉపదేశములన్నిటి గురించి మన నమ్మకాన్ని దేవుని వాక్య ఆధారాలతో ఉన్నదా లేవా, మన విశ్వాసం దేవుని వాక్యం సపోర్ట్ చేస్తుందా లేదా, మనం నమ్మేదాన్ని దేవుని వాక్యం సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మనది కేవలం అప్పుడు విశ్వాసమా, అతి పరిశుద్ధ విశ్వాసమా అనేది అక్కడ తేలుతూ ఉంటుందండి. ఈ ఉపదేశాలన్నింటిలో సత్యాన్ని గురించి రాబోయే తరగతుల్లో మనం పరిశీలిద్దాం. ఇక అతి పరిశుద్ధమైన విశ్వాసం గురించి మరలా కింద వాక్యంలో చదువుదాం. యూదా 1:20 ఏముంది,
ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. దైవ జ్ఞానం మనం లభించాలి అంటే ఇందాక మనం చెప్పుకున్న 9 అంశాలే కాక మిగతా అంశాల మీద కూడా పూర్తి అవగాహనతో మనం ఉండనప్పుడు మనం అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మన దైవ జ్ఞానాన్ని కట్టుకున్నట్టుగా లెక్క. 8 యోహాను 8:31-32 ఏముంటుందంటే, సత్యము అంటే దేవుని మాటలు, సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. దేని నుంచి స్వతంత్రులుగా చేస్తుంది? స్టేట్ ఆఫ్ కన్ఫ్యూషన్. పైన ఇందాక మనం మాట్లాడుకున్న 9 అంశాల్లో మనకి ఎంతో కన్ఫ్యూషన్ ఉంది. అది కరెక్టా, ఇది కరెక్టా, ఆ అయ్యగారు చెప్పింది కరెక్టా, ఈ అయ్యగారు చెప్పింది కరెక్టా, ఆ సంఘస్థులు చెప్పేది కరెక్టా, ఈ సంఘస్థులు చెప్పేది కరెక్టా అనే అంశాలన్నీ ఉన్నాయి. వీటన్నిటి విషయంలో మనం విడుదల పొందుతాం. అప్పుడు స్వతంత్రులుగా మనం మారుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైన వారలారా, అతి పరిశుద్ధమైన విశ్వాసం గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఒకసారి వాక్యం చూద్దాం. 2 తిమోతి 3:16-17లో, దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము మనకి ఎందుకు పనికి వస్తుంది అంటే ఉపదేశించడానికి పనిచేస్తుంది. లేఖనం నుంచే మనకు ఉపదేశం అందుతుంది, బైబిల్లో నుంచే. అదే బైబిల్ మనం ఒకవేళ తప్పుడు మార్గంలో ఉంటే, ఒక అంశాన్ని గురించి మనం తప్పుగా కానీ బుర్రకు ఎక్కించుకుంటే దాన్ని ఖండించడానికి కూడా పనిచేస్తుంది. సో ఖండించుటకును తప్పు దిద్దుటకును, ఏ అంశం మీద మనం తప్పుగా ఆలోచించి తప్పుగా మనం అర్థం చేసుకున్నామో దాన్ని తప్పు దిద్దుతుంది. అది దిద్దిన తర్వాత నీతి యందు శిక్ష చేయుటకును, ఇక్కడ శిక్ష అంటే ఇంకేదో అనుకోకండి, నీతిని నేర్పిస్తుంది మనకి. ట్రైనింగ్ అనమాట. శిక్షణ, అది శిక్షణ అని ఉంటే బాగుండేది, శిక్ష అని పడింది. కాబట్టి నీతిని యందు మనకి ట్రైనింగ్ ఇస్తుంది, నేర్పిస్తుంది. ఏది? ఈ సత్యం అనే దేవుని వాక్యం. ఆ ట్రైనింగ్లో మనం ముందుకు కొనసాగినప్పుడు మనం దైవ జ్ఞానమందు కట్టబడతామండి సంపూర్ణమైన దీంట్లో. ఇప్పుడు ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును, ఈ బైబిల్ జ్ఞానమును అతి పరిశుద్ధమైన విశ్వాసమును నేటి క్రైస్తవుల మధ్యలో ఇంకా బలహీనముగా ఉండటం గల కారణాలు ఏంటి అంటే, ఆఖరిగా ఏముంటుందంటే, ముఖ్యంగా ఏం తోస్తుంది? బైబిల్ పఠనమా లేక ప్రార్థన, ఈ రెండిట్లో ఏది లోపించి మనకి ఈ నాలెడ్జ్ రాకుండా పోయింది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏందో చూడండి, యూదా 1:20, ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటా అని ఉన్నది కదా. అయితే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అంటాడు. ఈ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే ఏమో చూసారా, బైబిల్ ధ్యానించడం ద్వారా వచ్చే జ్ఞానమందు వృద్ధి పొందుటకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే బైబిల్ని స్టడీ చేసి అర్థం చేసుకోవడానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత మనకి ఒక జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానంతో ప్రార్థన చేయాలి. అప్పుడు ఇప్పుడు మనం చేస్తున్న ప్రార్థనలకి అప్పుడు మనం చేయబోయే ప్రార్థనకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మనమే గమనిస్తాం ఆ డిఫరెన్స్ ఏందో. కాబట్టి ప్రియులారు, ఇప్పుడు మనమంతా సంఘాల్లో ప్రార్థన అనగానే గంటలు ప్రార్థన చేస్తూ ఉంటాం, తప్పేం కాదు. కానీ అయితే ప్రార్థన కన్నా ముందు మనకి బైబిల్ చెప్పే సత్యం మీద పూర్తి అవగాహన ఉండి అప్పుడు ప్రార్థన చేస్తే దాని వలన గొప్ప ఫలితం లభిస్తుందని దీని ద్వారా మనం తెలియజేయాలనుకుంటున్నాం. ప్రాధాన్యతనిచ్చి సరైన క్రమం నేడు మారినందువలన, ఇది ఎందుకు మారింది అంటే నేడు క్రైస్తవులు బైబిల్ నేర్చుకున్నట్టుగా ఎందుకో ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. మనం మరలా వచ్చే తరగతిలో కలుసుకునేటప్పుడు బైబిల్ నందు రాయబడిన ప్రకారం ఈ ప్రశ్నకి జవాబుని తెలుసుకుందాం. బైబిల్ ఎందుకు జనాలు ఎక్కువ స్టడీ చేయడానికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు? పాటలకి ఇస్తారు, ప్రార్థనకి ఇస్తారు, ర్యాలీలు పెడతారు, ఏంటంటో చేస్తూ ఉంటారు మన సంఘాల్లో. కానీ బైబిల్ స్టడీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. దానివల్ల బైబిల్ స్టడీకి ఇవ్వకపోవడం వలన లేఖనంలో ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఏం చెప్తారో బోధకులు మనం ఇంటికి వచ్చి ఆ ప్రకారం బైబిల్లో ఉన్నదా లేదా అని పరిశోధించాలి. అది లేకపోవడం వలన మనకి బలహీనతలన్నీ వస్తున్నాయి. కాబట్టి ప్రియమైన వారులారా, రాబోయే కాలంలో మనం చేసుకునే వీడియోల్లో ఇలాంటి అంశాలన్నీ లోతుగా తెలుసుకుంటాం. దేవుని మిమ్మల్ని దీవించిన గాక. మీ సమయాన్ని దీనికోసం వెచ్చించినందుకు దేవుని నామమున మీకు వందనములు తెలియజేస్తున్నాం. ఇది విశాఖపట్నం బైబిల్ స్టూడెంట్స్ వారు సమర్పిస్తున్న కార్యక్రమం. దీనిని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. దీన్ని మీరు ఫాలో అయితే బెల్ ఐకాన్ నొక్కండి. మేము కొత్త వీడియో చేసినప్పుడంతా మీకు ఇంటిమేషన్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్.